కూడా మనము ఆరాధన జరిగించి అనేక మందికి శుభాలు తెలియజేసి దేవుని మాటలు వాళ్ళందరిలో ఫలింపజేసి నా యేసు గొప్పవాడు అని చెబుతున్న మనందరము ఇంకొక కొన్ని గంటలు కాదు కొద్ది నిమిషాలు మాత్రమే మన మధ్యలో ఉన్నాయి. ఇది గతించిపోయి 2026 సంవత్సరంలోనికి వెళ్ళిపోతున్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ నన్ను మాట అడిగినామండి, 2025వ సంవత్సరంలో నేను ప్రభు కొరకు ఇలా బ్రతకాలనుకున్నాను, నేను ప్రభు కొరకు ఈ రీతిగా జీవించాలనుకున్నాను, నేను ప్రభు సాక్షాత్తమై బ్రతికి కొంతమందిని ప్రభు సన్నిధానానికి తీసుకురావాలనుకున్నాను, కానీ నా వల్ల కాలేకపోయింది. ఎందు నిమిత్తమో ఏంటో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ దినములన్నీ రోజులన్నీ కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాయి. అప్పుడే సంవత్సరం దాటిపోతున్నావా, అప్పుడే 2026 సంవత్సరంలోనికి వెళ్ళిపోతున్నావా అని అనిపించేటువంటి దినాలలో మనం ఉన్నాం కనుక ఎప్పుడైనా ఎక్కడైనా ప్రభు కొరకు తీసుకున్న తీర్మానంలో మనం తప్పిపోయామేమో ఒకసారి గుర్తుంచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకనగా ఆయన అంటాడు, దినములు చెడ్డవి గనుక, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనండి. దేవునికి స్తోత్రం. శబ్దం బిగ్గరగా హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే ప్రభు మాటలు వింటున్నారో మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువు వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఆయన మీ కొరకు ఈ లోకానికి దిగి వచ్చారు. ఆయనే నిత్యదేవుడు, ఆయన ఒక్కడే రక్షకుడు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. రండి వాక్య సందేశానికి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచన భాగం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచన భాగం. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి గురుగురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుడి వాక్యమును మన వినికుడులో దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా ధ్యానిగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని వాక్యం మీద కాన్సన్ట్రేషన్ చేయాలని నా ఆలోచన. ఆమేన్. ఎవరు ఎన్ని రీతిలుగా మనల్ని టెంప్ట్పరిచినా, ఎవరు ఎన్ని రీతిలుగా మనల్ని ఉద్రేకపరిచినా, దేవుని వాక్యం పట్ల మనకు ఉండేటువంటి శ్రద్ధ అదే మనలను ఉత్తేజపరుస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ శ్రద్ధ ఒక్కటే మనలను ఉన్నత స్థాయికి చేరుస్తుంది. ఆ శ్రద్ధ ఒక్కటే మనలను లేవనెత్తగలుగుతుంది. ఆ దేవుని వాక్యమే మనలను బ్రతికించగలుగుతుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇదిగో యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో రాబడిన మాట, బాలురు సొమ్మసిల్లుదురు. రెండో మాట, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మీ బిడ్డలు ఎంతమంది యవన కాలంలోకి వచ్చారు? ఈ యవన కాలంలోకి వచ్చేటువంటి బిడ్డలందరూ కూడా అలసిపోతున్నారు, సొమ్మసిల్లిపోతున్నారు, పడిపోతూ ఉన్నారు, త్రుట్టిల్లిపోతూ ఉన్నారు, జారిపోతూ ఉన్నారు, వెనకడుగు వేస్తూ ఉన్నారు, తల్లిదండ్రుల మాట వినలేని వారు ఉన్నారు. ఎన్నో రీతిగా పెద్దలు చెప్పిన మాట కూడా వారు వినలేని వారిగా బ్రతుకుతున్నారు. అయినను కింద రెండో మాట రాయబడిన మాట, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా.
ఇప్పుడు బాలురు సొమ్మసిల్లినా, అలసిపోయినా, పడిపోయినా, రాలిపోయినా, జారిపోయినా, ఏమైపోయినా యెహోవా కొరకు ఎదురు చూచేవారిగా మీ పిల్లలను మీరు పెంచగలిగిన వారిగా ఉంచితే, అక్కడ రాయబడిన మాట, నూతన బలము పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున బలవంతులుగా ఉన్నామని చెప్పుకున్న వాళ్ళు రేపటి రోజున వాళ్ళు కనబడట్లా. మేమే బలార్జునము అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు మరి కొద్దిసేపట్లో వాళ్ళు కానరావట్లా. ఎందుకని అడిగితే బలము నీకు బ్రతుకునివ్వదు. ఆమె బలము నీకు బ్రతుకనివ్వదు. నీ బలం, నీ శక్తి నీకు బ్రతుకనివ్వదు. ఏ ఒక్కరు కూడా నీ బలమును చూచి నిన్నెవరు పొగడరు. ఎందుకంటే ఈ లోకంలో నీ బలము నీ జీవితాన్ని ఎంత మాత్రము కూడా పేరు ప్రఖ్యాతులు తీసుకురాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరు బలవంతుడిగా ఉన్నావు అంటే దానికి గల కారణం నజరేయుడైన యేసు ఒక్కడే. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. కొంతమంది అంటూ ఉంటారు, ఒకవేళ నిండు చూలాలుగా ఉన్నవారిని అడిగితే, ఒకవేళ గర్భిణీ స్త్రీల దగ్గరికి వెళ్ళి అడిగితే, అమ్మా వీటి లోపల ఉండేటువంటి శిశువుకు సరైనటువంటి ఆహారము అందాలంటే మీరు కూడా బలమైన ఆహారాన్ని తీసుకోవాలి అని ఎన్నో రీతులుగా పెద్దవాళ్ళు పౌష్టికాహారం, మంచి ఆహారం, బలైనటువంటి ప్రోటీన్స్ కలిగినటువంటి ఆహారం నువ్వు తీసుకోవాలి, అప్పుడే బిడ్డ క్షేమంగా ఉంటాడు అని చెప్పేటువంటి డాక్టర్లు లేకపోలేదు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా బక్కగా ఉన్నారనుకోండి, ఎరా ఎప్పుడు చూసినా బక్కగా ఉన్నారేంటి, సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదా, సరిగ్గా తినట్లేదా, ఎప్పుడు మీ పేరెంట్స్ని పట్టించుకోవట్లేదా, ఏ రీతిగా కూడా నీతో ముచ్చటించట్లేదా, అయితే నాదో మాట, ఇదిగో సరైనటువంటి ఆహారం బయట నీకు దొరుకుతుందిరా, వెళ్ళి తిను, చాలా జాగ్రత్తగా దాన్ని ఆహారాన్ని భుజించు అని ఎంతోమంది ఎన్నో రీతిలుగా చెబుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కానీ ఇక్కడ గమనించదగిన ఒక విషయం ఏంటంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ రోజున మనం బలవంతులమేనా? యెహోవా కొరకు ఎదురు చూచేవారిగా మనం ఉన్నామా? కానీ ఈ రోజున ఎవరు కూడా యెహోవా కొరకు ఎదురు చూడట్లా. రోజులు ఎప్పుడు వస్తాయి, సంవత్సరాలు ఎప్పుడు గతించిపోతాయి, 2026 సంవత్సరం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మనం శుభాలు తెలపాలి, ఎప్పుడు మనం శుభాకాంక్షలు చెప్పాలి అనేటువంటి ఆరాటంతో చాలామంది ఎదురు చూస్తూనే ఉన్నారు తప్ప యెహోవా కొరకు ఎదురు చూచేవారు కావాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారికి మాత్రమే నూతన బలాన్ని పొందుకుంటారు. రండి ఒక మాట మీతో జ్ఞాపకం చేస్తా. చదవండి పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, దానికంటే ముందు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడిన కొన్ని మాటలు చదవండి. మొదటి నుంచి కొన్ని మాటలు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయి, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని సంచరించువాడు చెప్పు మాటలు ఏవనగా, నీ సహనమును నేను ఎరుగుదును. మాట్లాడండి ఇక్కడ రాయబడిన మాట, ఇదిగో 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల వద్ద సంచరించేవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు నా దేవుడు లేఖ రాస్తూ ఉన్నాడు. నా ప్రభులు వారు లేఖను పంపిస్తూ ఉన్నారు. కొన్ని 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల్లో మొదటి సంఘం అనబడుతున్న ఎఫెసీ సంఘానికి కొన్ని గుర్తింపులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆ ఎఫెసీ సంఘంలో ఉండేటువంటి విశేషాలు ఏ రీతిలో ఉన్నాయని అడిగితే అక్కడ రాస్తున్నాడు 2వ వచనంలో, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. సంఘానికి ఏముండాలని అడిగితే, ఒకటి సంఘానికి క్రియలు ఉండాలి. చెప్పండి ఏముండాలి? సంఘానికి క్రియలు ఉండాలి.
ఫర్ ఎగ్జాంపుల్ క్రియలకు అర్థం ఏంటి? ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మనం కూడా ప్రార్థన అయిపోయిన తర్వాత అలా చేయొచ్చా? మనం కూడా ప్రార్థన అయిన తర్వాత అలా చేయొచ్చా? మన క్రియలు వేరు, యేసు ప్రభువు నమ్మినటువంటి పెద్దల క్రియలు వేరు, మన సంఘము క్రియలు వేరు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఆడినట్టుగా, వాళ్ళు పాడినట్టుగా, లోకంలో ఉన్నవారు సంచరించినట్టుగా మనము కూడా సంచరించకూడదు, మనము కూడా తిరగకూడదు, మనము కూడా ఆట వేయకూడదు, మనము కూడా డ్యాన్స్ వేయకూడదు. అందుకని సంఘానికి, ఎఫెసీ సంఘానికి, అయ్యా నీ క్రియలు బాగున్నాయి, నీ క్రియలు ఉత్తమమైనవి, నీ క్రియలు అబ్బో అసలు నీ సంఘములో ఉండేటువంటి నీ బిడ్డలు, ఆ సంఘ విశ్వాసులు, ఆ సంఘ పెద్దలు, అబ్బా అసలు వాళ్ళు చేసేటువంటి ఆ పనులు చాలా గొప్పగా ఉన్నాయా అని ఎఫెసీ సంఘం గురించి ఒక సంఘపు దూతకు రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం ఇతరుల వలె ఉండకూడదు. ఉండొచ్చా? అందరు ఇక్కడే ఉన్నారే. మనం ఇతరుల వలె ఉండొచ్చా? మాట్లాడట్లేదు ఎవరు. ఉండొచ్చా? ఉండకూడదు. మన క్రియలు లోకానికి వేరుగా ఉండాలి. ఆమేన్. ఎవరు అన్నారంట, సంఘములో ఒకలా ఉంటారంట, బయటికి వెళ్ళిన తర్వాత లోకస్తుల్లా మారిపోతారంట. తప్పు. సంఘములో ఉన్నా, లోకములో ఉన్నా, ఎక్కడున్నా నువ్వు నేను పరిశుద్ధులమే. దేవునికి స్తోత్రం. నా యేసు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని నా ప్రభు కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నూతన బలం యెహోవా కొరకు ఎదురు చూస్తే వస్తుంది. ఎలా ఎదురు చూడాలని అడిగితే ఆయన క్రియలు మనం చేయాలి. ఆమేన్. ఏం చేయాలి మనం? యేసు ప్రభు చేసిన పనులు, యేసు ప్రభు ప్రకటించిన సువార్త, యేసు ప్రభు చేసినటువంటి కార్యాలు మనము కూడా చేస్తే అప్పుడు నూతన బలాన్ని మనందరం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. రోజుకి 6 గుడ్లు తింటేనో, రోజుకి ఎక్సర్సైజ్ చేస్తేనో, రోజుకి రన్నింగ్ రేస్ పరిగెడితేనో, రోజు వాకింగ్ వెళ్తేనో, రోజు పలానా అది తింటే ఇది తింటే బలం వస్తుంది అనుకుంటే తప్పు. మీ అందరికీ సినిమా హీరో కర్ణాటక ఒక ఆయన ఉన్నాడు. ఆయన జిమ్లో వర్కౌట్ చేస్తూ ఉండగా ఏమైందంటో తెలియదు, చాలా బలాఢ్యుడు, మంచి బలము కలిగినటువంటి వాడు, మంచి శరీర దారిద్ర్యం కలిగినటువంటి వాడు. అనుకోకుండా ఒక్కసారిగా ఈ గుండెల నుంచి నొప్పి వచ్చిందంట. ఆ నొప్పి వచ్చి ఆ పట్టుకునేటువంటి ఏదైతే ఎక్సర్సైజ్ చేస్తున్నాడో ఆ పట్టుకునేటువంటి చేతులను చాలా జారిపోయింది. అలాగ గొప్ప కూలిపోయాడు. అనుకోకుండానే 2-3 నిమిషాల్లోనే చచ్చిపోయాడు. ఎలాగో తెలుసా? హార్ట్ అటాక్తో. నీ బలము నీకున్న రోగాన్ని తగ్గించదు. హల్లెలూయా. నీ బలము నీ మీదకు వస్తున్నటువంటి ఉగ్రతను తప్పించదు. నీ బలము నీ మీదకు రాబోతున్న ఆ ఉగ్రత నుంచి తప్పించడానికి నీ బలము నా బలము ఎంత మాత్రం సరిపోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సినిమా హీరో అనుకుంటూ ఉన్నాడు, నేను బలార్జుని కదా, నేను శక్తివంతుని కదా, నేను ప్రతిరోజు వర్కౌట్ చేస్తున్నాను కదా, ఎక్సర్సైజ్ చేస్తున్నాను కదా, నాకు మంచి ఆరోగ్యం ఉంది కదా అని అనుకుంటూ జీవించాడేమో. అనుకోకుండా వచ్చినటువంటి హార్ట్ అటాక్తో చనిపోయాడు ఆ వ్యక్తి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, యెహోవా కొరకు ఎదురు చూసిన వారు ఎప్పుడు బలవంతులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆ బలం ఎలా వస్తుందో తెలుసా? మనము ఆయన కొరకు ఎదురు చూస్తున్న విధానం ఏంటంటే ఆయన చేసిన కార్యాలు మనము కూడా చేయాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నా ప్రభు ఒక దగ్గర నుంచి ఎప్పుడు దోచుకోలేదు, నా యేసు ఒకరిని ఎప్పుడు తిట్టలేదు, నా ప్రభు ఎప్పుడు ఒకరిని మాటలేదు, నా ప్రభు ఎవరిని పల్లెత్తి మాట అనకుండా ఆయన బోధించుకుంటూ సువార్తను ప్రకటించుకుంటూ గాయపడిన వారిని బాగు చేస్తూ గొప్ప కార్యాలు జరిగించుకుంటూ అనారోగ్య పాలైన వారందరినీ నా ప్రభు బ్రతికించుకుంటూ గొప్ప కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అవే కార్యాలు ఈ సంఘానికి ఉన్నాయి. ఏ సంఘం? ఎఫెసీ సంఘం. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా.
ఒకటి కార్యాలు ఉండాలి మన జీవితాల్లో. 2025 సంవత్సరంలో జనవరి మాసం మొదలుకొని ఇప్పటి వరకు ఏ కార్యాలు చేశావు? క్రీస్తు కొరకు ఎలా బ్రతికావు? ప్రభు కొరకు ఎలా జీవించావు? ఆయన నేను పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడ్డావా? ఆయన పిలిచినప్పుడు లోబడ్డావా? ఆ లోబడిన దానికి ఆయనకు ఎంతగా ఇష్టపూర్వకంగా బ్రతికావు? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మన జీవితాల్లో దేవునికి ఇష్టంగా ఉన్నాయా? మన ప్రవర్తన దేవుడికి ఇష్టంగా ఉందా? 2025 సంవత్సరం గతించిపోతుంది. ఈ 2025 సంవత్సరం గతించిపోతున్న సందర్భానుసారంగా మన జీవితం ఎలా ఉంది? ప్రభుకి ఇష్టంగా ఉందా లేదా? ఒకవేళ ఈ 2025 ఉన్నట్టుగా 2026లో కూడా ఉంటావా? అదే బ్రతుకుతావా? అలాగే జీవిస్తావా? నీ పనులు మార్చుకోవా? నీ పద్ధతి మార్చుకోవా? నీ ప్రవర్తన మార్చుకోవా? నీ యొక్క తలంపులు మార్చుకోవా? నీ ఆలోచన మార్చుకోవా? నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను అని అనుకుంటే నూతన బలము రానేలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నూతన బలం రాదు. ఎప్పుడు చూసినా అనారోగ్యం, ఎప్పుడు చూసినా కష్టాలు, ఎప్పుడు చూసినా నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, కన్నీళ్లు, కాటకాలు, వీటన్నిటినీ దిగమింగుతూ ఈ 2025 సంవత్సరం దాటిపోతున్నామేమో. నీ వల్ల జరిగింది కాదు ఈ కార్యం, కేవలము ప్రభు కృప మాత్రమే. దేవునికి స్తోత్రం. ఆ ప్రభు కృప మన పట్ల హెచ్చుగా ఉంది కనుక మనము జనవరి మాసం మొదలుకొని ఇప్పటి వరకు బ్రతుకుతానే ఉన్నాం. దేవునికి స్తోత్రం. జీవిస్తానే ఉన్నాం, ఆయన ఆరాధిస్తానే ఉన్నాం, ఆయన ఘనపరుస్తానే ఉన్నాం, ఆయన కొనియాడుతానే ఉన్నాం, ఆయన కొరకు జీవించగలిగిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అంటారు కదా, జీవపు ఆశ, లేదంటే జీవపు నమ్మకం, లోకాశ, నేత్రభాష, ఈ లోకంలో ఉండేటువంటి వీటన్నిటిని బట్టి ఎంత మాత్రము కూడా యేసు ప్రభువు వారికి ఇష్టపూర్వకంగా ఉండదా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు నమ్మం. మన కన్ను ఏది చూస్తే అది మనకు కావాలి, మన శరీరం ఏ కోరుకుంటే అది ధరించుకోవాలి. మన జీవంలో లేదంటే మన జీవితంలో మనం ఏదైతే అనుకుంటున్నామో దాని కొరకు బ్రతకడానికి మనిషి ఎంతైనా ప్రయత్నం చేస్తాడు. దేవునికి స్తోత్రం గట్టిగా హల్లెలూయా. ఒకటి, మన జీవితాల్లో దేవుని కొరకైనటువంటి కార్యాలు ఉన్నప్పుడే నూతన బలము మన ప్రభు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. రెండవ విషయంలో మనం వెళుతున్నాం. చదవండి. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచన భాగం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తుల కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివని. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒకటి క్రియలు ఉండాలి, 2 కష్టం ఉండాలి. ఆమేన్. అమ్మ అందరి చూడండి. 2 ఏముండాలి? కష్టం ఉండాలి. ఈ రోజున కష్టపడకుండా ఏది మన చేతికి? కష్టపడితేనే. హల్లెలూయా. ఇందాక అక్కడ ప్రార్థన ముగించుకొని అక్కడ కొద్దిగా వాక్యాన్ని చెప్పి మీ దగ్గరికి రావడానికి చాలా త్వరగా బయలుదేరాం. ఈ యొక్క మధ్యదారిలో వచ్చేటప్పుడు కొన్ని కీటకాలు మా యొక్క బండి మీద, ఎలాగో పొలాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ పొలాలు దాటుకుని వస్తున్నప్పుడు అనేక రకరకాలైనటువంటి కీటకాలు, చిన్న చిన్న పురుగులు, ఇవన్నీ మా కళ్ళలో పడిపోయి మా కళ్ళు కనిపించగా కళ్ళని ఎర్రగా మారిపోయి ఎంత రుద్దినా సరే ఆ పురుగు మాత్రం బయటికి రాకుండా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఏదో రకంగా ఇక్కడికి రావడానికి ప్రభు కృప చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మేము అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కొంచెం కష్టపడ్డాం. కష్టపడితేనే ఇక్కడ ఉన్నటువంటి మందిరంలో మనం అడుగుపెట్టేమే. కష్టపడితేనే ప్రభు మనకి అన్ని అవసరతలు తీర్చాడే. కష్టపడితేనే ప్రభు మనకి అన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడే. నేను అంటాను, ఇంకొంచెం కష్టపడితే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా.
నూతన సంవత్సరం పక్కన పెట్టండి. దినాలన్నీ పాతవే, సంవత్సరాలన్నీ పాతవే, మన రోజులన్నీ పాతవే. ఇప్పుడున్న మనము రేపు పొద్దున ఉంటామో ఉండమో గ్యారంటీ. అమ్మా అందరికి చూస్తున్నారా? దేవునికి స్తోత్రం. ఇప్పుడున్న మనము రేపు పొద్దున ఉంటామో ఉండమో గ్యారంటీ లేదు. కానీ ఇప్పుడే చెప్పేస్తాం. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి రామారావు గారు, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి సంగపెట్లారా. ఇప్పుడు నేను మీతో చెప్పేయచ్చు, ఒరే రాత్రికాలంలో పాస్టర్ గారు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారా, ఇంతలో నెలగైపోయింది ఏంటిరా మనం అనుకోగలమా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఈ 2025 సంవత్సరంలో నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలియదు, ఎంత పాటుపడ్డావో నాకు తెలియదు, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఎంత భక్తి చేస్తావో నాకు తెలియదు. కానీ రానున్న నూతన సంవత్సరంలో అయినా ప్రభువా నేను నీ యందు కష్టపడతానయ్యా, నీ మాట చెప్పడానికి, నీ మాట వినడానికి, నీ మాటను ప్రచురం చేయడానికి, సువార్త చెప్పడానికి, నీ మందిరంలోనికి రావడానికి కొంచెం కష్టపడతాను ప్రభువా. నాకు నీ ఆశీర్వాదాలు కావాలి, నన్ను దీవించు ప్రభువా అని అడిగేవారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈరోజు ఎవరు కష్టపడట్లా. పిల్లలు చదువుతుంటే ఏమా సరిగ్గా చదవలేదండి అని టీచర్స్ ఒక దెబ్బ కొట్టారనుకోండి, వెంటనే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? మా పిల్లలు ఎందుకు కొట్టారు మీరు కొట్టడానికి పంపిస్తున్నామా మేము? మా పిల్లలు ఎంత అల్లరి బుద్ధిగా చూసుకుంటున్నాం. ఒక దెబ్బ కొట్టకుండా వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, అన్ని విషయాల్లోనూ మేమే ఉంటాం అని అనుకొని ఎన్నో రీతిలుగా ఆ పిల్లల మీద దెబ్బ వేయకుండా చాలా వరకు కంట్రోల్ చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. రేపొద్దున వాడు పెద్దవాడయ్యి, రేపొద్దున వాడు ఎవరి కాలంలోకి వచ్చి బండి ర్యాష్గా డ్రైవ్ చేసుకుంటూ గుద్దరాని ఎవరో ఒకరు గుద్దేశారు అనుకుందాం, వాడు చచ్చిపోయారు అనుకుందాం. అప్పుడు నీ అల్లారి బుద్ధిగా పెంచుకున్న నీ కొడుకు నీ కూతురు ఎక్కడో జైలు పాలయ్యారనుకోండి, అప్పుడు ఏడుస్తావుగా, అప్పుడు బాధపడతావుగా, అప్పుడు కన్నీరు కారుస్తావుగా. అయ్యో నా పిల్లలను సరైనటువంటి రీతిలో పెంచలేదే, కొంచెం కూడా కష్టపెట్టలేదే, చాలా అలర్బుద్ధిగా చూసుకున్నానే, ఏంటి ఎలా జరిగింది అని అనుకుంటూ పిల్లల విషయాల్లో నువ్వు ఎంతగా కన్నీరు కాల్చినా, ఎంతగా వేదన పడినా, ఎంతగా ఎదురు చూసినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. దేవునికి స్తోత్రం. చెప్పలేండి సార్, వాక్యం చెప్పలేండి సార్. అవునా సార్? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నూతన సంవత్సరాలు కాదు మనకి ఇంపార్టెంట్, దేవుని వాక్యం ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. 2 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందాలంటే ఏముండాలి? క్రియలు ఉండాలి. ఆమె క్రియలు లేని విశ్వాసం మృతం. ఆమె నువ్వెంత భక్తి చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత ఆరాధన చేసినా, ఎంతగా దేవుణ్ణి పొగిడినా, మనము క్రియలు లేని వారమైతే మన భక్తి మృతం. నేను ముగిస్తున్నా. 2, మన జీవితాల్లో కష్టపడాలి. కొంచెమైనా కష్టపడాలా లేదా? కష్టపడాలి. 3 విషయం చెప్పి నేను చిన్నగా ముగిస్తూ ఉన్నాను. 3వది నీ సహనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వది ఏముండాలి మనిషికి? గట్టిగా చెప్పండి, ఏముండాలి? సహనం ఉండాలి. ఈ రోజున సహనం ఎవరికి ఉన్నట్ల? కొంచెం లేట్ అయితే చాలు, కొంచెం 1 నిమిషం ఎదురైతే చాలు, 1 గంట మిస్ అయితే చాలు, సహనాన్ని కోల్పోయి ఆ సహనం ద్వారా చేయబడినటువంటి కార్యాలు చేయక వేరే కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం. ఎవరో పెద్దవాళ్ళు అన్నారంట, గోరుతో పోయేది చెప్పాలి, గోరుతో పోయేది దాని అర్థం ఏంటి? ఒక్క మాటతో పోయేది రాను 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 గొడవలు పెట్టుకొని వాళ్ళతో నేను మాట్లాడను, వీళ్ళతో నేను మాట్లాడను. ఈ సంవత్సరం అంతా నువ్వు ఎవరితో అయితే మాట్లాడకుండా ఉండిపోయావో నీ సహనాన్ని నా ప్రభు చూస్తున్నాడు. వారితో మాట్లాడకుండా ఉండిపోయావేమో, వారితో పలకరించకుండా ఉండిపోయావేమో, భక్తి చేయకుండా ఉండిపోయావేమో, నన్ను సంఘంలో ఇటువంటి మాట్లాడుతున్నారని సంఘానికి రాకుండా ఉండిపోయావేమో. నీ సహనము ప్రజలకు కాదు కనబడాల్సింది, దేవునికి కనబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి నీ సహనం కనబడితే దేవుని మీద ఉన్న నీ ఆశ నా ప్రభు ప్రజలందరికీ చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2025వ సంవత్సరంలో ఇంచుమించు ఇంతకాలం మనం ఎలా బ్రతికామనేది పక్కన పెడదాం. ఇప్పుడైనా కొద్దిగా మార్పు చెంది 2026వ సంవత్సరంలో ప్రభు కొరకు బ్రతుకుదాం. హల్లెలూయా. నూతన బలాన్ని పొందుకుందాం. దేవునికి స్తోత్రం. నూతన బలం పొందుకోవాలంటే 1 మన క్రియలు మారాలి, 2 మన కష్టం మారాలి, 3 మన సహనం మారాలి. ఆమేన్. కాబట్టి ఇంతకాలం మరి ఎట్లా బ్రతికేమనేది పక్కన పెడితే రానున్న నూతన సంవత్సరంలోనైనా ప్రభు కొరకు బ్రతుకుతూ అనేక మందిని బ్రతికించి ప్రభు సన్నిధిని తీసుకొద్దాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదాలు ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె అందరూ మోకరించండి. చిన్న ప్రార్థన.